హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుదర్పణి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ క్యారెక్టర్ ఉప సర్పంచ్. ఈ ఉప సర్పంచ్ని కొంతమంది సర్పంచ్ నీడ అని లేదా స్పైర్ టైర్ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు. ఎందుకు అంటే సర్పంచ్ లేని సమయంలో సర్పంచ్ చేయాల్సిన పనులు ఈయన చేస్తాడు కాబట్టి, దాదాపుగా ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఉంటాడు కాబట్టి ఈయనను స్పేర్ టైర్ లేదా సర్పంచ్ నీడ అని పిలవడం జరుగుతుంది అందరూ. అయితే ఇక్కడ కొన్ని సీన్స్ మారినాయి. ఒకప్పుడు ఉప సర్పంచ్ అంటే పెద్దగా ఎవరు లెక్కలోకి తీసుకునే వాళ్ళు కాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 వచ్చిన తర్వాత ఆ సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఉప సర్పంచ్కి కూడా చెక్ పవర్ ఇవ్వడంతో ఈ ఉప సర్పంచ్ యొక్క వాల్యూ అనేటటువంటిది ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పాలి. అందులో భాగంగానే ఈ చెక్ పవర్ ఎప్పుడైతే వచ్చిందో ఊర్లో గొడవలు కూడా ఎక్కువ అవడం మొదలవుతున్నాయి. అసలు ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారా లేదా వార్డు మెంబర్లు ఎన్నుకుంటారా? ఆయన పవర్స్ ఏంటి? అసలు చట్టం ఏం చెప్తుంది? ఈ విషయాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీటిని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మొదటగా ఉప సర్పంచ్ ఎలా వస్తారు? అసలు సర్పంచ్ని ప్రజలు డైరెక్ట్ ఎలక్షన్స్తో ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఓట్లు వేసి ఎన్నుకుంటారు. కానీ ఉప సర్పంచ్ని ప్రజలు ఎన్నుకోరు. మరి ఎవరు ఎన్నుకుంటారు అంటే వార్డు మెంబర్లు తమలో ఒకరిని మెజారిటీగా తీసుకుని ఉప సర్పంచ్ని చేస్తారనమాట. ఇక్కడ ముఖ్యంగా దీని ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎలా అంటే ఎన్నికల ఫలితం రాగానే మొదటగా ఏం చేస్తారంటే వార్డు మెంబర్ల యొక్క కౌంటింగ్ మొదలవుతుంది. వార్డు మెంబర్ల కౌంటింగ్ లో ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ సపరేట్ రూమ్ లో పెడతారు. బయటకు కూడా రానివ్వరు, సపరేట్ రూమ్ లో పెడతారు. ఆ సర్పంచ్ మొత్తం అయిపోయిన తర్వాత సర్పంచ్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఈ వార్డు మెంబర్లు ఎవరైతే రూమ్ లో ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకొస్తారు. కాబట్టి మీ దాంట్లో ఎవరు ఉప సర్పంచ్ కావాలి అనేది అప్పుడు వాళ్లకు ఓటింగ్ పెడతాం. అప్పుడు మెజారిటీ వార్డు మెంబర్లు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆయన ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 30లో 30వ సెక్షన్లో మనం దీని గురించి క్లియర్ కట్గా రాయబడ్డది. అయితే ఒకవేళ సర్పంచ్ గనక ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ వాడైతే ఉప సర్పంచ్ని ఓసీ వాళ్ళను తీసుకుంటారు. లేదా ఓసీ వాళ్ళు సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ని ఎస్సీ ఎస్టీ బీసీలోని సామాజిక వర్గం నుండి తీసుకుంటారు. ఎందుకంటే దీనిని మనం సామాజిక సమతుల్యత అంటే సోషల్ బ్యాలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుచుకోవడం జరుగుతుంది చట్టం ప్రకారం. మరి ఉప సర్పంచ్ పని ఏంటి? మామూలుగా అయితే ఒక వార్డు నెంబర్ పని మాత్రమే ఉప సర్పంచ్ చేస్తాడు. అంటే తన వార్డు, ఉప సర్పంచ్ కూడా ఒక వార్డు నెంబరే కాబట్టి తన వార్డు సమస్యలను తెలుసుకోవడం, ఒక వార్డు నెంబర్ హక్కులు లేకపోతే ఆ వార్డు నెంబర్ యొక్క విధులు ఎట్లా ఉంటాయో ఉప సర్పంచ్ కూడా ఆ విధంగానే ఉంటాడు. కానీ సర్పంచ్ గారు సెలవుల్లో వెళ్ళినా లేదా అనారోగ్యం బాగాలేకపోయినా లేదా కర్మగాని సర్పంచ్ సస్పెండ్ అయినా కానీ ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఈ ఉప సర్పంచ్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఆ టైంలో ఉప సర్పంచ్కి ఎలాంటి అర్హతలు అయితే ఉన్నాయో, ఎలాంటి హక్కులు అయితే ఉన్నాయో, ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయో ఉప సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా ఏర్పడతాడు. కాబట్టి ఆయన కూడా అదే విధమైనటువంటి పవర్స్, చెక్ పవర్ కూడా ఆయనకు అదే విధంగా ఉంటుంది. గ్రామ పంచాయతీ మీటింగ్స్ లో సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్ గారు పని ఒత్తిడిలో ఉంటే సర్పంచ్ గారు ఉప సర్పంచ్కి కొంత పవర్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే నేనంతా ఒకరినే చూసుకోలేకపోతున్నాను కాబట్టి మీరు కొంచెం ఈ షేర్ చేసుకోండి, ఈ శాఖను మీరు చూసుకోండి అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. నేను రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఒక గ్రామ పంచాయతీల గురించి విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అక్కడ సర్పంచ్ ఏం చేశాడంటే వార్డు మెంబర్లకి ఒక్కొక్కరికి ఒక శాఖ ఇచ్చేశాడు. అంటే గ్రామంలో విద్యాశాఖ ఒకరు చూసుకోవాలి, గ్రామంలో ఆరోగ్య శాఖ ఒకరు చూసుకోవాలి, గ్రామంలో ఒక్కొక్కటి అంటే మన మంత్రివర్గానికి ఇచ్చినట్టు ఇచ్చిండు అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అదే అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామం ఇంకా డెవలప్ అవుతుంది.
సో ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఉప సర్పంచ్ గురించి మాట్లాడితే ఉప సర్పంచ్ కూడా అంతే. అంటే ఒక సర్పంచ్కి తన పని ఒత్తిడి ఎక్కువైతుంది అనుకున్నప్పుడు ఉప సర్పంచ్కి కొన్ని బాధ్యతలను లిఖితపూర్వకంగా, ఏదో మాట వరుసగా కాదు, లిఖితపూర్వకంగా ఉప సర్పంచ్కి అప్పచెప్పొచ్చు అనమాట. ముఖ్యమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది, చాలా పవర్ఫుల్ ఏంటంటే చెక్ పవర్. దీన్నే జాయింట్ చెక్ పవర్ అంటారు. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అంటే చెక్ పవర్ సర్పంచ్ అదే విధంగా సెక్రటరీ వీళ్ళిద్దరికి చెక్ పవర్ ఉండేది. ఇద్దరు సంతకాలు పెడితే ఎలాంటి బిల్ అయినా ఆమోదం అయ్యేది, బిల్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సర్పంచ్ సంతకం పెడితే సరిపోదు, ఉప సర్పంచ్ కూడా సంతకం పెట్టాలి. ఉప సర్పంచ్ సంతకం పెట్టలేదనుకోండి ఆ యొక్క బిల్ అనేది మనకు అప్రూవ్ అవ్వదనమాట, చెల్లుబాటు అవ్వదనమాట. దీన్నే జాయింట్ చెక్ పవర్ అని కూడా అంటారు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఉప సర్పంచ్ సర్పంచ్ ఒకే పార్టీ వాళ్ళు అయితే, ఒకే వర్గం వాళ్ళు అయితే పెద్దగా ప్రాబ్లం ఉండట్లేదు, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇద్దరు వేరు వేరు వర్గాల వారు అవుతున్నారో అప్పుడే పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఏమంటారంటే నాకు వాటా ఇస్తానే సంతకం పెడతాని ఆయన కావచ్చు, ఈయన కావచ్చు, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేవు కాబట్టి నేను సంతకం పెట్టనని అనొచ్చు. ఈ విధంగా ఒకరినొకరు సమతుల్యత లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి ఈ చెక్ పవర్ వల్ల. అయితే మరి దీని పరిష్కారం ఏంటి అంటే ఇక్కడ క్లియర్ కట్గా ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. ఏంటి అంటే ఉప సర్పంచి కనుక కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అనిపిస్తే కలెక్టర్ గారు ఉప సర్పంచ్కున్న చెక్ పవర్ని తీసేసి ఆ చెక్ పవర్ని సెక్రటరీకి ఇవ్వచ్చు, అంటే పంచాయతీ కార్యదర్శికి ఇవ్వచ్చు అనమాట. సో ఈ అవకాశం ఉంది. లేదు సర్పంచ్ తప్పు చేస్తే సర్పంచ్ పవర్ తీసి కూడా ఉప సర్పంచ్కి ఇవ్వచ్చు. సో అంటే ఈ బ్యాలెన్స్డ్గా ఈ యొక్క చట్టంలో చాలా చక్కగా రాయబడి ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటేనే ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడాలంటే అందరూ, ఇద్దరనే కాదు, వార్డు మెంబర్లు సర్పంచ్ అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఊరు బాగుపడుతుంది. ఈ విషయాన్ని చక్కగా అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి ఉప సర్పంచి అసలు మాట వినట్లేడు అనుకుందాం, వార్డు మెంబర్లను పట్టించుకోవట్లేడు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి అంటే ఉప సర్పంచ్ పదవి ఏమన్నా శాశ్వతమైనదా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. అంటే సర్పంచ్ మీద ఏ విధంగా అయితే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారో ఉప సర్పంచ్ మీద కూడా పెట్టొచ్చు. అయితే కొన్నిసార్లు ఏంటంటే 3 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి ఉప సర్పంచ్ మీద కొన్నిసార్లు చెప్తున్నప్పటికీ కొన్నిసార్లు అది బ్యాలెన్స్డ్ అవుతుంది, కొన్ని మారుతూ ఉంటాయి రూల్స్ కూడా. ఉప సర్పంచ్ పదవి అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు. వార్డు నెంబర్ల విశ్వాసం ఉన్నంత వరకే ఉప సర్పంచ్ పదవి ఉంటుంది. వార్డు నెంబర్లు గనక మాకు ఈ ఉప సర్పంచ్ మాకు న్యాయం చేయట్లేడు అని అనుకుంటే, లేదా ఉప సర్పంచ్ ఒకటై దోచుకుంటున్నారు అనేటువంటి ఆలోచన వస్తే వార్డు మెంబర్లు లేదా సర్పంచ్ కూడా నాకు సహకరిస్తలేడు, ఉప సర్పంచ్ అవినీతికి పాడపోవని చెప్తుండని ఆధారాలతో నిరూపించగలిగితే ఉప సర్పంచ్ని వార్డు మెంబర్లు అందరూ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ యొక్క ఉప సర్పంచ్ పదవి నుండి తొలగించే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే ఇంత తదంతగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఉప సర్పంచ్ అంటే కేవలం స్పైర్ టైర్ లాగా కాదు, ఆయన కూడా స్టీరింగ్ బట్టి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సర్పంచ్ గా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఉప సర్పంచ్ అనేవి గ్రామ పంచాయతీకి 2 చక్రాలు లాంటి. ఈ 2 చక్రాలు సరిగ్గా నడిస్తేనే గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉంటుంది. కానీ ఒక చక్రం ఇటు పోతా ఇంకో చక్రం అటు పోతా అంటే ఇక ఊరు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనమే ఆలోచించుకోవచ్చు. కాబట్టి సరే, ఉప సర్పంచ్ కూడా సహకరించాలి, గ్రామ అభివృద్ధిలో తోడుగా ఉండాలి వార్డు నెంబర్లతో కలిపి. ఎందుకంటే వార్డు నెంబర్ల వాయిసే ఉప సర్పంచ్ వాస్తవానికి. ఎందుకంటే ఎవరు ఎన్నుకుంటారు వార్డు నెంబర్లు ఉప సర్పంచ్ని? వార్డు నెంబర్ల వాయిస్ ని సర్పంచ్ దగ్గర వినిపించగలగాలి. వార్డు నెంబర్ల యొక్క బాధ్యతను తీసుకొని ఉప సర్పంచ్ని అడగగలగాలి. అలాంటి వాడు ఉప సర్పంచ్ కావాలి. కానీ నేటి కాలంలో ఎలా ఉంది ఉప సర్పంచ్ అంటే ఎవరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు ఉప సర్పంచ్గా పెట్టుకుంటారు. దీనికి కారణం ఏంటి? వార్డు నెంబర్లు తమకు స్వతంత్రంగా వాళ్ళు బరిలోకి దిగకుండా సర్పంచ్ యొక్క అండదండలతోని, సర్పంచ్ పైసలతోని వాళ్ళు వార్డు నెంబర్గా గెలవడంతోనే సర్పంచులు వాళ్ళ మీద అజమాయిషి చెలాయించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళను గొర్రెల్లా చూడడం. అంటే వార్డు మెంబర్లు అంటే ఈ రోజుల్లో గొర్రెలైపోయారు చాలా వరకు. ఎందుకంటే సర్పంచ్ ఏమంటే అదే చేస్తున్నారు. వాళ్ళు కనీసం ఎదిరించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అంతే, ఇంకా ఇది నేను గెలిపించిన కదా అని. ఎందుకంటే ఆలోచన లేదు వార్డు నెంబర్లకి.
కానీ వార్డు మెంబర్ల వాయిస్ వినిపించాలంటే వార్డు మెంబర్లు స్వచ్ఛందంగా ఉండాలి, ఉప సర్పంచ్ కూడా స్వచ్ఛందంగా ఉంటే సర్పంచ్ ఏమీ చేయలేడు, గతంలో మనం చెప్పుకున్నట్టుగానే. సో ఇదన్నమాట విషయం. ఇంతవరకు మనం సర్పంచ్ గురించి చెప్పుకున్నాం, వార్డు మెంబర్ల గురించి చెప్పుకున్నాం, ఉప సర్పంచ్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళందరూ రాజకీయ నాయకులు, కానీ వీళ్ళందరూ మారుతూ ఉంటారు, 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. కానీ మారనటువంటి పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే పంచాయతీ కార్యదర్శి, సెక్రటరీ అంటారు. మరి ఈ సర్పంచ్ కి ఈ సెక్రటరీ బాసా, లేకపోతే సర్పంచ్ కింద పనిచేసే ఒక ఉద్యోగ, లేదా సర్పంచ్ గారు తప్పు చేయమంటే సెక్రటరీ ఏం చేయాలి అసలు? నెక్స్ట్ ఎపిసోడ్ లో సెక్రటరీకి సంబంధించిన విషయాలు, పంచాయతీ కార్యదర్శి చేయాల్సినటువంటి బాధ్యతలు, ఆయన మీద ఉన్నటువంటి విధులు, ఆయన బాధ్యతలు, అదే విధంగా ఆయన అధికారాలు, వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇది ఈ వీడియోకి. మరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. జై.